అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఉగాది రోజున ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇది చాలా మంచి కార్యక్రమం. దీని గురించి పూర్తి వివరాలకు నేను ఆల్రెడీ వారం రోజుల కిందట ఒక వీడియో చేశాను, చూడండి. పూర్తిగా డీటెయిల్స్ కావాలి అంటే. సో ఈ వీడియోలో యాక్చువల్లీ ఇది చాలా మంచి ప్రోగ్రాం అండి. సింపుల్, మన సమాజంలో 4 వర్గాలు ఉంటాయి. పేదలు, ధనికులు 2 వర్గాలు. ఆ ధనికుల్లో కూడా బాగా ధనికులు, నార్మల్గా ఉన్నవాళ్ళు, అలాగే పేదల్లో అట్టడుగున ఉన్న పేదవాళ్ళు ప్లస్ నార్మల్ పావర్టీలో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళు కాకుండా 5వ వర్గం మధ్యతరగతి వర్గాలు అంటారు. వాళ్ళని కాసేపు పక్కన పెడితే, సో ఈ 4 వర్గాల్లో అట్టడుగు వర్గాన ఉన్న పేదలను టాప్లో ఉన్న ధనిక వర్గాలు బాగు చేయడమే ఈ P4 ఉద్దేశం. దీనికి మన రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల పేద కుటుంబాలు ఉన్నాయి అని గుర్తించారు. సో ఈ 20 లక్షల పేద కుటుంబాలను బాగు చేసే బాధ్యత హైయెస్ట్ లెవెల్లో ఉన్న 5 లక్షల ధనిక కుటుంబాలు తీసుకోవాలి. దానికి ఈ ధనిక కుటుంబాలనేమో మార్గదర్శి అని పేరు పెట్టారు, పేద కుటుంబాలను బంగారు కుటుంబాలు అని పేరు పెట్టారు. సరే, ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నేను చెప్తున్నా. ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, అసలు దీనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చే ఫండ్ ఎంత, అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ P4లో వాళ్ళ భాగస్వామ్యం ఎంత? మాటలు చెప్పంగానే సరిపోద్దా? ఇది కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ధనికులు పేదలను బాగు చేయడమే కదా. ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రభుత్వ నిధులు ఇవ్వరు కదా. ఇదేమి ప్రభుత్వ సంక్షేమ పథకం కాదు, సంక్షేమ కార్యక్రమం కాదు. దీనికేమి ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వరు. సమాజంలో ధనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 5 కోట్లు ఉంటే నేను ఒక 50 లక్షలో 25 లక్షలో తీసుకెళ్ళి ఏదో ఒక గ్రామాలని, ఒక 100 కుటుంబాలను గుర్తించి వాళ్ళని ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఉద్ధరించాలి. మరి దీనిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ భాగస్వామ్యం ఏమిటి? జనసేన పార్టీలో ఉన్న ధనిక ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఏమిటి? బీజేపీలో ఉన్న ధనిక ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఏమిటి? అదేమీ లేకపోతే ఈ కార్యక్రమం ఎందుకు అమలు చేస్తున్నట్టు? ఫస్ట్ వీళ్ళు అమలు చేసి వీళ్ళు ముందడుగేసి ఆ తర్వాత కదా కార్పొరేట్ శక్తులను, వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను ముందు పెట్టాలి, ఎన్ఆర్ఐలను ముందు పెట్టాలి. అప్పుడు బాగుంటుంది కదా. నిజంగా ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేశంలో అత్యధిక ఆస్తులు ఉన్న పొలిటీషియన్స్ మన రాష్ట్రంలోనే ఉన్నారండి. ఫస్ట్ కర్ణాటకలో, మీరు పక్కన టేబుల్ చూడొచ్చు, హయ్యెస్ట్ ఎమ్మెల్యేస్, బిలియనియర్ ఎమ్మెల్యేస్ కర్ణాటకలో ఉన్నారు. మొత్తం వాళ్ళు 31 మంది ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 27 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 27 మంది ఎమ్మెల్యేలు బిలియనియర్లు, 100 కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు. వీళ్ళల్లో కూడా సో వీళ్ళ మొత్తం ఆస్తులు కలిపి 11,000 కోట్లకు పైగా ఉంటుంది. ఈ 27 మందిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 ఉన్నారంట. మిగిలిన 25 మంది కూడా టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళే, కూటమిలో ఉన్న వాళ్ళే. అందులో కూడా 22 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే పర్టికులర్గా. సో మీరు ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్న 134 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి 9,108 కోట్లు. తెలుగుదేశం పార్టీలో ఉన్న 134 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి కలిపి 9,108 కోట్లు. ఇదంతా నేను చెప్తున్నది ఏడీఆర్ లెక్కల ప్రకారం, నేనేదో ఆషామాషిగా చెప్పట్లా. సో వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని దేశంలో ఉన్న ఈ పొలిటీషియన్స్ యొక్క ఆస్తులు ప్లస్ ఆ జెండర్కి సంబంధించిన విషయాలు ప్లస్ వాళ్ళ సంబంధించి క్రిమినల్ హిస్టరీ, నేరాలు, ఆస్తులు ఇవన్నీ కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం బయట పెడతా ఉంటారు. సో ఆ లెక్కల ప్రకారం ఒక అధికారిక లెక్క ఇది. సో వీళ్ళు చెప్పింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 22 మంది ఎమ్మెల్యేల మొత్తం 134 మంది ఎమ్మెల్యేల మొత్తం ఆస్తి 9,108 కోట్లు. యావరేజ్గా ఒక్కొక్క ఎమ్మెల్యేకు సగటున 67,97,00,000 ఆస్తుంది. వీళ్ళల్లో కూడా దేశంలో టాప్ 10 ఆస్తి పరుల్లో 3 తెలుగుదేశం పార్టీ వల్ల ఉన్నారు. దేశం మొత్తం మీద టాప్ 10 ఎమ్మెల్యేస్లో, రిచెస్ట్ ఎమ్మెల్యేస్లో 3 టీడీపీ వాళ్ళు. నారా చంద్రబాబు నాయుడు గారు, పొంగూరు నారాయణ గారు అండ్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. చూడండి, ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఆయన అఫిడవిట్లో చూపించిన లెక్కల ప్రకారమే 931 కోట్లు. పొంగూరు నారాయణ గారి ఆస్తి ఆయన అఫిడవిట్లో చూపించిన లెక్కల ప్రకారం 824 కోట్లు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆస్తి ఆమె అఫిడవిట్లో చూపించిన లెక్కల ప్రకారం 716 కోట్లు. అలాగే వీళ్ళే కాకుండా ఇంకా ఉన్నారు.
మీరు పక్కన ఒకసారి నారా లోకేష్ గారు సుమారుగా 542 కోట్లు, నందమూరి బాలకృష్ణ గారు 482 కోట్లు, రెడ్డప్ప గారు మాధవి గారు కడప ఎమ్మెల్యే 388 కోట్లు, ఇంకా థామస్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు 305 కోట్లు, ఏలూరు సాంబశివరావు గారు 295 కోట్లు, లోకం నాగమాధవి నెల్లిమర్ల ఎమ్మెల్యే ఆమె 291 కోట్లు, వెనుగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యే 284 కోట్లు, టీజీ భరత్ 278 కోట్లు, యార్లగడ్డ వెంకట్రావు 260 కోట్లు. సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్న వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన ఆస్తుల లెక్కలు. కనుమూరి రఘురామకృష్ణరాజు గారు 218 కోట్లు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలామందికి ఆస్తులన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. సో మరి ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ P4లో వీళ్ళ భాగస్వామ్యం ఎంత? ఇన్ని 100 కోట్లు ఉన్నాయిగా, ఒక 2% అట్లీస్ట్ ఒక 1% అయినా ఇవ్వచ్చుగా, ఒక 2% అయినా ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వకూడదు? నిన్న ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడే చెప్పాల్సింది ఒక మాట, ఇదిగో మా ఎమ్మెల్యేలు అందరి దగ్గర కూడా 9,108 కోట్ల ఆస్తులు ఉన్నాయి, దీనిలో 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వాళ్ళం ఇంతమంది ఉన్నాము, సో మేము తలాక 5 కోట్లో తలా 2 కోట్లో తలా ₹1 కోటి ఈ కార్యక్రమంలో P4 కోసం పెడుతున్నాము. దానిలో భాగంగా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఇదిగో ఒక 200 గ్రామాల్లో ఉన్న ఒక 1000 కుటుంబాలను మేము అడాప్ట్ తీసుకుంటున్నాము, బాధ్యత తీసుకుంటున్నాము అని చెప్పాల్సింది. సో ఇది అంటే ఇదంతా నన్ను ఇప్పుడు టీడీపీ వాళ్ళు విమర్శించవచ్చు, అప్పుడే ఎందుకు తొందర, ఇంకా కార్యక్రమం ఇప్పుడే కదా ప్రారంభించింది, నీకు అన్నీ కంగారే, నువ్వు కావాలని టీడీపీని తప్పడుతావు నన్ను విమర్శించవచ్చు కాక, బహుశా ఈ వీడియోలో కామెంట్లు అవే ఎక్కువ రావచ్చు కాక, కానీ కార్యక్రమం ప్రారంభించినప్పుడే ఆ మాట చెప్తే ఒక శుభసూచకం కదా, ఒక పాజిటివ్ జనంలోకి వెళ్తుంది కదా. అప్పుడు మిగిలిన వాళ్ళు అరే టీడీపీ ఎమ్మెల్యేలే ఇంతమంది మనిషి ఒక 2 కోట్లు 3 కోట్లు ఇచ్చారంట, సో వాళ్ళే కొంతమంది కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారంట, కొన్ని కుటుంబాలను ఉద్ధరించే ప్రక్రియ చేపడుతున్నారంట, ఇదిగో పలానా ఎమ్మెల్యే ఒక 100 కుటుంబాలు, ఇంకొక ఎమ్మెల్యే ఒక 50 కుటుంబాలు, ఇంకొక ఎమ్మెల్యే ఒక 10 కుటుంబాలు తీసుకున్నారంట, మరి మనం ఎన్ఆర్ఐలం మనం కూడా తీసుకుందాం అని అనిపిస్తుందేమో, అరే మనం కార్పొరేట్ శక్తులం, మనం సంవత్సరానికి 500 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ చేస్తున్నాం, మనం కూడా తీసుకుందాం అని అనిపిస్తుందేమో. అలా ఖచ్చితంగా అనిపిస్తుంది ఖచ్చితంగా వాళ్ళు అంటూ ఒక ముందడుగు వేయాలి. అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఒక ముందడుగు వేయొచ్చుగా, ఎందుకు వేయలా? P4 అనేది చాలా మహత్తర కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ఎన్నికల తర్వాత కూడా పదే చెప్తూనే ఉన్నారు. నిన్న అఫీషియల్గా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అధికారులు అందరూ వచ్చారు. మొన్న వారం రోజుల కిందట జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దీని గురించే ప్రధానంగా ప్రస్తావించారు. ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నప్పుడు, అంత గ్రాండ్గా దాన్ని ఓపెన్ చేసినప్పుడు అసలు ఓపెనింగ్ రోజే చెప్పాల్సింది, మా ఎమ్మెల్యేలకు ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, అందులో మేము 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వాళ్ళం 22 మందికి పైగా ఉన్నాము, మేము అందరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని కుటుంబాలను ఉద్ధరించాలనుకుంటున్నాము, మా ప్రణాళిక ఇదే అని చెప్తే అప్పుడు రాష్ట్రంలో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్లు లేదా పెద్ద ఎన్ఆర్ఐలు లేదా ఇతర బిజినెస్లు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేవాళ్ళు. ఇమీడియట్గా దీనికి ఉన్న పరంగా స్పందన వచ్చేది. దాదాపుగా ఒక 5,000 మంది బయటకు వచ్చేవాళ్ళు. ఈ 5,000 మంది కలిపి ఒక 20,000 కుటుంబాలను తీసుకున్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక 4 కుటుంబాలను లేదా ఒక్కొక్కరు ఒక 10 కుటుంబాలను తీసుకున్నారనుకోండి, ఎంత బాగుంటుంది ప్రోగ్రాం, ఎంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది, దేశం మొత్తం మన వైపే వస్తుంది. సో అది చేతల్లో రావాలి, మాటల్లో కాదు. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సమస్య అదే, సెలబ్రేషన్ ఏంటి, ఆరంభం గ్రాండ్గా ఉంటుంది, మాటలు అద్భుతంగా ఉంటాయి, రిజల్ట్ చూసేసరికి ఎక్కడో ఉంటుందన్నమాట పరిస్థితి. సో ఈ P4 అనే మంచి కార్యక్రమాన్ని కూడా మాటలు చెప్పి ఇంతగా ఊరించి ఎక్కడికో తీసుకెళ్ళిపోతే ఇంకా భవిష్యత్తులో నమ్మరు. చంద్రబాబు నాయుడు గారికి ఇదే మంచి అవకాశం. వాళ్ళలో బాగా ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళని ఇన్స్పైర్ చేసి, వాళ్ళని ప్రేరేపించి, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళు ముందడుగు వేసేలా చేస్తే, ఇదిగో మీ నియోజకవర్గంలో ఇదిగోండి పిలవండి పలానా ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కడప ఎమ్మెల్యే గారు ఉన్నారు మాధవి గారు, అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారు, అండ్ గుడివాడ ఎమ్మెల్యే రాము గారు, ఏలూరు సాంబశివరావు గారు, లోకం నాగమాధవి గారు, సుజనా చౌదరి గారు, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లోనే ఒక 100 కుటుంబాలను 200 కుటుంబాలను బాగు చేసే మహత్తర బాధ్యతను సొంతంగా బాగు చేసే బాధ్యత, అదేది గవర్నమెంట్ ఫండ్స్తో కాదు, ఎందుకంటే ఇది సొంత కార్యక్రమం, గవర్నమెంట్ కార్యక్రమం కాదు, గవర్నమెంట్ దీనికి డబ్బులు ఇవ్వదని ఆ కార్యక్రమంలోనే ఉంది. సో అలా చేస్తే మంచిది. అప్పుడు ఇది ఒత్తి మాటలు కాదు, ఇది చేతల్లో చూపిస్తారు అనిపిస్తుంది అన్నమాట.
సో అలా చేస్తే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళని వెంటాడే బాధ్యత మాలాంటి వాళ్ళని తీసుకుంటాం ఖచ్చితంగా. నేను P4 గురించి పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్ చేసినప్పుడే చెప్పాను, ఇది బాగుంది, అవసరమైతే మన ఛానల్ తరపున మీ అందరూ కూడా తల చేయవేయండి, మనమే ఒక 50 కుటుంబాలను గుర్తిద్దాం, మనమే ఒక 100 కుటుంబాలనైనా అవసరమైతే గుర్తిద్దాం, మనమే చేద్దాం ఏదో ఒకటి అని అనిపించింది. నేను కూడా పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో చేస్తున్నప్పుడు కొంతమందికి పిలుపునిచ్చాను. మనం ఒక్కలమైతే చేయలేం, మనం ఒక 20 మంది 50 మంది కలిసామనుకోండి చేయొచ్చు. సో అది చేయాలంటే ముందు పొలిటీషియన్స్ ముందడుగేయాలి. వాళ్ళు మాటలు కాదు చేతలు అని నిరూపించాలి. అలా నిరూపించడానికి వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నట్టు వాళ్ళే అఫిడవిట్లో చూపించారు, వాళ్ళ అఫిడవిట్లో చూపించిన లెక్కలే మనం చెప్తున్నాం. సో వాళ్ళు చేసిన తర్వాత అప్పుడు మనం ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.